హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి బెల్లంతో కొబ్బరి ఉండలు పాకం లేకుండా చాలా ఈజీగా మరింత టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో నా స్టైల్లో చూపిస్తున్నానండి. వీడియో పూర్తిగా చూడండి. ముందుగా పాన్లో 2 స్పూన్ల నువ్వులు వేసుకొని స్టవ్ మీడియంలో పెట్టుకొని దోరగా వేయించుకొని పొడి చేసుకొని పెట్టుకుందామండి. చల్లారాక మిక్సీ వేసుకుందాము. బెల్లం తురుము వేసుకొని గిన్నెలో 3/4 కప్పు బెల్లం వేసుకున్నానండి. దాంట్లో 2 స్పూన్లు నీళ్లు వేసుకొని పాకం కొద్దిగా కలుపుకోవాలండి. ఒక్క పొంగు లేదా 2 పొంగులు వచ్చిన తర్వాత కొబ్బరి వేసుకుంటున్నానండి. కప్పున్నర కొబ్బరి తురుము వేసుకొని కలుపుకున్నానండి. 3/4 కప్పు బెల్లానికి కప్పున్నర పచ్చి కొబ్బరి తురుము వేసుకొని కలుపుకున్నానండి. కలుపుతూ ఉండాలండి. దీంట్లో చిటికెడు ఉప్పు కూడా వేసుకుంటే స్వీట్కి కొద్దిగా వేసుకుంటాం కదా. కలుపుకున్న తర్వాత కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఉండగడుతుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకున్నామండి. కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు నువ్వుల పొడి వేసుకున్నామండి. మిక్సీ వేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది వేసి కలుపుకొని యాలకులు కూడా దంచి వేసుకోవాలండి. చల్లారనిద్దామండి ఒక 10 నిమిషాలు. చల్లారిన తర్వాత మనకు ఎంత సైజులో కావాలో అంత సైజులో ఉండలు చేసుకోవచ్చండి. మా అమ్మాయికి ఇలా చేస్తే చాలా ఇష్టం అండి. జ్యూసీగా మెత్తగా చాలా బాగుంటాయండి. పాకంతో పని లేదండి. పాకం పడితే నిల్వ ఉంటాయి, కానీ ఇలా చేసుకుంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తినేసేయచ్చు.